చేయట్లేదని అడుగుతున్నా. అంటేనే అర్థమవుతుంది కదా, నీ లక్ష్యం కంపెనీ కాదు, నీ లక్ష్యం కేటీఆర్ని అరెస్ట్ చేసి కుట్రతోని జైల్లో పెట్టాలి. నువ్వు డబ్బులు ఏ అకౌంట్లకు పోయినాయి, దాని మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఇంకా జోక్ ఏంటంటే భాయ్ సాబ్, మొన్న సాయంత్రం 5 గంటలకేమో ఫిర్యాదు చేసింది ఎవరు, ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిషోర్ గారు మొన్న సాయంత్రం ఫిర్యాదు చేస్తారట. పొద్దుగాలటి వరకే ఏసీబీ కేసు అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది. 24 గంటల కేసు అవుతుందా? ఒక ఫిర్యాదు వస్తే విచారణ జరగాలి, దాని వెనక ముందు అన్ని నిజానిజాలు తెలుసుకొని ఎఫ్ఐఆర్ చేయాలి. 24 గంటలు తిరక్క ముందే నువ్వు కేసు పెట్టినావంటే దాని వెనుక కుట్ర ఇలా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే అందుకే ఇలా కోర్టు కూడా రిలీఫ్ ఇచ్చింది. ఇలా కొండంద వేల్కని పట్టినట్టు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఏదో శోధించినట్టు ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ డైవర్షన్లో భాగమే ఇలా కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు. రేవంత్ రెడ్డి గారికి అటు విజన్ లేదు, ఇటు విజ్డమ్ కూడా లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రతిష్ట దిగజారే పరిస్థితి వచ్చింది. 3 సంవత్సరాలు ఇక్కడ ఉండాల్సినటువంటి ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ అర్ధాంతరంగా మధ్యంతరంగా దాన్ని ఇలా రద్దు చేసినారు. మీరు రద్దు చేయడం వల్ల హైదరాబాద్ తెలంగాణ ఎకానమీ సంవత్సరానికి 600-700 కోట్లు దెబ్బతిన్నది, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దెబ్బతిన్నది, రాష్ట్రానికి నష్టం జరిగింది. ఈరోజు ఇవాళ ఇంకా ఈయన అంటాడు, ఈ మధ్యలో ఎక్కడ అన్నాడు 2036లో ఒలింపిక్స్ పెట్టారట. ఇది ఎట్లుందంటే కూట్ల రాయి తినడు ఎట్ల రాయి తీసిండట. ఉన్న అగ్రిమెంటును, ఉన్న కార్ రేసింగ్ను, ప్రపంచ ప్రతిష్టాత్మకమైన కార్ రేసింగ్ను ఉన్నదాన్ని ఓడగొట్టిండు, ఇంకేదో పెద్ద ఒలింపిక్స్ చేస్తానో డబ్బ కొడుతున్నాడు. ఇంకా దారుణం ఏంటంటే ఇవాళ ఆల్రెడీ ఆ సంస్థ లండన్లో కేసు వేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా ఇది రద్దు చేయడం వల్ల మాకు నష్టం జరిగింది అని లండన్లో కేసు వేసింది. ఆ కేసు కూడా మన భారతదేశ ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వేనే లండన్లో కేసు వాదిస్తున్నాడు. రేపు అక్కడ వాళ్ళ కేసు గెలిస్తే రాష్ట్రానికి భారం, రాష్ట్రానికి నష్టం, రాష్ట్రం ఇమేజ్ పోయింది, బ్రాండ్ ఇమేజ్ పోయింది, పరువు పోయింది, ఆదాయం పోయింది. లండన్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కేసు నడుస్తున్నది. ఇవాళ మాట్లాడుతున్నారు కొందరు, ఇది ఒక కేటీఆర్ సంబంధించిన అంశం. ఇది కేటీఆర్కి ఒక్కరికి ఎందుకు సంబంధం? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధం కదా. 4 కోట్ల ప్రజలున్న తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతిన్నది, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నది, ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గింది, ఈ రాష్ట్ర ప్రజలకు జిఎస్టి రూపంలో రావాల్సిన డబ్బు రాకుండా పోయింది. ఇది దేశం ప్రతిష్ట దెబ్బతీసిన ఈ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు, అంటే విజన్లెస్ చీఫ్ మినిస్టర్ ఒక రకంగా చెప్పాలంటే, దిస్ విజన్లెస్ చీఫ్ మినిస్టర్ రూయిన్డ్ ద హైదరాబాద్ బ్రాండ్ అండ్ తెలంగాణ స్టేట్ ఇమేజ్. ఈయన అన్ని తప్పులే, ఏది అప్పులు అని లేని అప్పులు చెప్పుడు, లేకదంటే హైడ్రా అని చెప్పి ఆయనతో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆగం చేసుడు, ఎల్ఎన్టీ సీఈఓని అరెస్ట్ చేయంటాడు. అంటే ఓ దాసరి నారాయణరావు గారు సినిమా తీసిండు బైసాబ్, ఎందుకంటే ఆ సినిమా పేరు పిచ్చోని చేతిలో రాయి. ఇవాళ అట్లా అయిపోయింది మన రాష్ట్ర పరిస్థితి. రేవంత్ రెడ్డి పాలనలో ఎప్పుడు ఎవరి మీద పడతాడో, ఎవరి మీద కేసులు పెడతాడో, ఏం చేస్తాడో తెలియనట్టు అయిపోయింది. శుక్రవారం వచ్చిందంటే ప్రజలు భయపడుతున్నారు, ఏ ఇల్లు గులగొడతాడో, ఎవరిని అరెస్ట్ చేస్తాడో, ఈ శుక్రవారం ఏం చేస్తాడో అన్నట్టు తయారైపోయింది రేవంత్ రెడ్డి పాలన. అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు పెట్టుబడులలో స్వర్ణయుగం. అసలు ఐటీ ఎంత పెరిగింది, ఇండస్ట్రీ ఎంత పెరిగింది, ఎన్ని లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో తెచ్చాం, ప్రపంచంతో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడి తెలంగాణను అగ్రగామిగా నిలిపినాం. కానీ నీ పిచ్చి పనుల వల్ల ఇట్లా చేస్తే ఎవడన్నా హైదరాబాద్లో పెట్టుబడులు పెడతాడా? అంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థతో నువ్వు అర్ధాంతరంగా అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేస్తే ఇంకో సంస్థ ఈ రాష్ట్రంతో అగ్రిమెంట్లు చేస్తుందా? ఈ రాష్ట్రం పరపతి దెబ్బతినదా? వస్తుండొచ్చు, ఎవరైనా వస్తే నీ బినామీలో లేకపోతే నీ దోస్తు అదాని గిట్ట ఎవడన్నా రావచ్చు, కానీ ఇంకెవడు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి అయితే ఉండదు. నువ్వు దెబ్బతీస్తూ పోతున్నావు.
ఇవాళ రేవంత్ రెడ్డి ఇందాక నేను అన్నట్టు శుక్రవారం వస్తే కేసులు ఇక ఎవరి నుంచి పెట్టిన ఆయన నువ్వు అసలు